అందరికీ నమస్కారం. యూట్యూబ్ దర్శన్లో కౌశిక వాణికి స్వాగతం. ఇప్పుడు సమయమైంది వేడి వేడి క్రికెట్ వార్తల కోసం. క్రికెట్ వార్తల కోసం ముందుగా ముఖ్యాంశాలు. బీసీసీఐ సెక్రటరీ జైషా గారు తన దివ్య దృష్టితో మరోసారి చెప్పేశారు రాబోయే కాలంలో ఇండియా గెలవనున్న 2 మేజర్ టోర్నమెంట్స్ ఏంటో. నా తప్పేమీ లేదు అంటున్న ఇషాన్ కిషన్. సారడాన్, డిస్ప్రిన్, ఐబుప్రోఫెన్, పారాసెటమాల్ వంటి బోల్డన్ని తలనొప్పి తగ్గించే మాత్రలు వేసుకుంటున్న ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్. ఇప్పుడు డీటెయిల్గా మారుతుందా? ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ గారు. ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే చేసుకోండి. కాస్త డిఫరెంట్గా మళ్ళీ ముందుకు ఏదో వచ్చే ప్రయత్నం అన్నమాట. వాళ్ళు ఏమిటారు అంటే ఇట్స్ టైమ్ ఫర్ ద క్రికెట్ న్యూస్, కాకపోతే నా స్టైల్లో. లెట్స్ గెట్ గోయింగ్. బీసీసీఐ సెక్రటరీ జైషా తన దివ్య దృష్టితో మరొకసారి ఇండియా రాబోయే కాలంలో ఏ టోర్నమెంట్స్ గెలవబోతున్నారో చెప్పేశారు. ఇప్పటికే తను T20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో గెలిపిస్తాడు అని ముందుగా చెప్పేసిన వార్తలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి సోషల్ మీడియాలో. అలాగే ఇప్పుడు తను కొత్తగా చెప్పింది ఏమిట్రా అంటే 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, WTC రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియన్ టీం గెలుస్తారు అని నిక్కచ్చగా చెప్పేశారు. అది వినిన తర్వాత అందరూ కూడా ఇది ఎక్కడ చెక్కమా, ఎలా చెప్పేశారు అబ్బా, తనకు ఎలా తెలుసుకుంది నుంచి అంత బాగా ఎలా తెలుసు, అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నాడు అని చాలా బాధేసుకుంటున్నాను అనమాట. ఈ విషయం గురించి మరి రియాక్షన్లు, స్పందనలు రకరకాలుగా వస్తున్నా కూడా ఇండియన్ టీం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడానికి పాకిస్తాన్కి వెళ్తుందా? ఇది అత్యంత పెద్ద ప్రశ్నగా మారిపోయింది. మనకి తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఇండియన్ క్రికెట్ టీంని పాకిస్తాన్కి అయితే పంపించరు, ఇప్పటిదాకా ఎప్పుడు పంపించింది లేదు. అలాంటిది వాళ్ళ ఐడియాలజీని మార్చుకొని వాళ్ళ స్టాండ్ని మార్చేసుకొని ఇండియన్ టీంని పంపిస్తారా? పంపిస్తేనే కదా ఈ దివ్య దృష్టితో చెప్పింది నిజమయ్యేది. తెలియదు మరి ఏం జరుగుతుందో, వెయిట్ చేసే సమయం కోసం. మూవింగ్ ఆన్. తదుపరి వార్త ఏంటంటే నా తప్పేమీ లేదు అంటున్న ఇషాన్ కిషన్. ఎందుకురా తన టీం నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఎందుకు తన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఇషాన్ కిషన్ తన సైలెన్స్ని వదిలేసి మాటలు ఏమిటో చెప్పాడు. సౌత్ ఆఫ్రికా టూర్కి వెళ్లే ముందర నాకు కాస్త బ్రేక్ కావాలనిపించింది. ట్రావెల్ చేసి 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 అలసి సొలసి కాస్త చిరాకేసి విసిగెత్తుపోయి నేను బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. వెళ్ళి చెప్పాను, నాకు, నా కుటుంబ సభ్యులకి, నా సన్నిహితులకి, నా దగ్గరున్న మిత్రులకి మాత్రమే తెలుసు నేను ఎటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాను అన్నది. బట్ మిగతా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మరి బీసీసీఐ నా సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా తీసేయడం, నేను టీంలోకి రాకపోవడం, మరి అది నా కంట్రోల్ లేని విషయం. కానీ నేనైతే వాళ్ళకి చెప్పే చేశాను, నా తప్పేమీ లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను బాగా ఆడుతూ పర్ఫామ్ చేస్తున్న టైంలో నన్ను తీసి బయట పెట్టారు అని ఇషాన్ కిషన్ మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాట. ఇలా బయటికి ఓపెన్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో, బీసీసీఐ ఎలా స్పందిస్తారో, షోకాజ్ నోటీస్ ఏమన్నా ఇస్తారా, ఎందుకు ఇలా బయటికి వెళ్ళి మాట్లాడమని చెప్తారా? సాధారణంగా ఏమిట్రా అంటే ఈ సెంట్రలీ కాంట్రాక్టెడ్ ప్లేయర్స్కి బీసీసీఐ అనుమతి లేకుండా బయటికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చే ఆ వెసులుబాటు ఉండదన్నమాట. ఇషాన్ కిషన్కి ఇప్పుడు ఆ సెంట్రల్ కాంట్రాక్ట్ లేదు కాబట్టి తను ఎక్కడైనా ఎవరితో అయినా ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అదే చేసినట్టుగా ఉన్నాడు. కాకపోతే బీసీసీఐ అధ్యక్షులు ఇది చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా కాస్త నొచ్చుకొని ఇషాన్ కిషన్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఏమన్నా పెడతారా, ఏమన్నా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందా? ఇది వెయిట్ చేసి చూడాల్సిన విషయం. ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి సంబంధం లేని 2 విషయాలు చెప్తాను. 2 more ఇంపార్టెంట్ న్యూస్. యూ కాంట్ సీ మీ. జాన్ సీనా ఆఫ్ WWE తను ఫైనల్గా ఒఫీషియల్గా నేను రిటైర్ అయిపోతున్నారు. ఇక నేను WWEలో రెస్లింగ్ చేయను. అంటే చిన్నప్పుడంటే మనందరికీ తెలుసు రెస్లింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్పోర్ట్, చాలా బాగుంది అంటున్నాం. కానీ కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ మనందరికీ అర్థమైపోయింది ఏమిటంటే అంటే ఇది యాక్టింగ్గా, సినిమాల్లో ఫైట్ చేసినట్ట. ఓహో, మీరు నిజంగా కొట్టట్లేదా, నిజంగా రక్తం రావట్లేదా, కానీ దెబ్బలు తగులుతాయని తెలిసినా కూడా ఇది మొత్తం అంతా స్క్రిప్టెడా అని తెలిసినా కూడా ఇప్పటికీ కూడా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో కొంతమంది ఈ జాన్ సీనా ఫ్యాన్స్ ఉన్నారు. తను ఫైనల్గా దీని నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. అఫ్కోర్స్ హాలీవుడ్లో బోల్డ్ సినిమాలు చేసేస్తున్నాడు, బోల్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకున్నాడు. కాకపోతే WWEలో ఈ యాక్టింగ్, ఈ రెస్లింగ్ ఇక నేను చెయ్యను అని చెప్పేశాడు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? WWE చూస్తారా? కింద కమెంట్లో చెప్పండి. ఇంకొక న్యూస్, మన క్రికెట్ ప్రపంచానికి, మన స్టంప్ టేల్స్కి సంబంధం లేనిది, బట్ వార్తల కార్యక్రమం ఉన్నాం కాబట్టి ఎక్కడో చదివి చెప్పాలనిపించింది. మీరు టూరిజం గురించి వినుంటారు, హెల్త్ టూరిజం గురించి వినుంటారు, మామూలుగా సరదాగా వెకేషన్ గురించి వినుంటారు. స్లీప్ టూరిజంట. ఇట్స్ హ్యాపెనింగ్. స్లీప్ టూరిజం ఏమిట్రా అంటే మనిషికి ఈ మధ్యకాలంలో కావాల్సినంత నిద్ర దొరకట్లేదు కాబట్టి ప్రత్యేకంగా నిద్రపోవడానికి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ రిలాక్స్ అయ్యి చిల్ అయి పడుకుంటున్నారంట. అదేంది, నేను ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో అలా ఫ్యాన్ వేసుకొని లైట్లు ఆఫ్ చేసి కట్టెలు వేసేసి చక్కగా దుప్పటి పైనుంచి కప్పేసుకొని నిద్ర వచ్చేస్తుందిగా. దీనికి స్లీప్ టూరిజం అంటూ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ బయటికి ద్వారా ఖర్చు కాదు వేరే దేశానికి వెళ్ళి పడుకోవడం అంటే
నాకు అర్థం కాలేదు. కానీ నిజంట ఇది జరుగుతుందంట. మరి ఇక ఇలాంటి ఎన్ని వైపరీత్యాలు చూడాలో, ఎటువంటివి ఇంకా చూసి మనం ఆశ్చర్యపోవాలో, ఈ కలికాలంలో మనం ఇంకేమేమి చూడాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ స్లీప్ టూరిజం గురించి చదివారా? లేకపోతే చదవండి, కింద కమెంట్లోనే పెట్టండి. బ్యాక్ టు అవర్ క్రికెట్ వార్తలు ఫైనల్గా చెప్పగలిగాను. లాస్ట్ శివరాఖరికి ఏమిట్రా అంటే సారడాన్, డిస్పిరిన్, ఐబుప్రూఫెన్, పారాసెటమాల్ తదుపరి ఇలాంటివే కొన్ని తలనొప్పి తగ్గించే మాత్రలు అన్నీ కూడా దగ్గరకు తీసుకొచ్చి అన్నీ కలిపేసి కషాయంలాగా తాగేస్తున్నారంటే ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ విపరీత చర్య అంటే 3వ T20 ఏదో జరగబోతోందో బిట్వీన్ ఇండియా అండ్ జింబాబ్వే, దానికి 3 ప్లేయర్స్ ఒరిజినల్గా ఎవరైతే స్క్వాడ్లో ఉన్నారో వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయారు. సంజు శాంసన్, జైస్వాల్, శివం దుబే, వీళ్ళు 3 ప్లేయింగ్ గ్రౌండ్లోకి రావాలా? వస్తే ఎవరిని బయటకు కూర్చోబెట్టారు? సరే, శాంసన్ ధ్రువ్ జురేల్ స్థానంలో వచ్చేస్తాడు, బాగానే ఉంది. శివం దుబే ఎవరి స్థానంలో రావాలి? అసలు రావాలా వద్దా? రింకు సింగ్ బాగా ఆడాడు. ఆయన రింకు సింగ్ని పక్కన పెట్టి దుబేని ఆడిస్తారా? డజన్ లుక్ లైక్. మరి దుబే ఎవరి స్థానంలో వస్తాడు? రియాన్ పరాగా తెలీదు. జైస్వాల్ ఎవరి స్థానంలో వస్తాడు? శుభ్మన్ గిల్ ఓపెనర్ చేస్తాడు, తన కెప్టెన్, తనని డ్రాప్ చేయలేరు. అభిషేక్ శర్మ సెకండ్ T20 ఇంటర్నేషనల్లో 100 కొట్టి కూర్చున్న 46 బాల్స్లో తనని ఇప్పుడు ముట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ 2వ T20 ఇంటర్నేషనల్ 77 పరుగులు కొట్టేశారు. బట్ తనని పక్కన పెట్టి జైస్వాల్ ఆడిస్తారా? జైస్వాల్ వీళ్ళెవరూ కాకుండా జైస్వాల్ ఇండియా వరల్డ్ కప్ స్క్వాడ్లోనే ఉన్నాడు, అక్కడ ఆడే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ స్క్వాడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్క్వాడ్లోకి వచ్చారో మరి తనైతే ఆడాలి కదా, అకార్డింగ్ టు ద పెక్కింగ్ ఆర్డర్ అంటూ ఉంటారు. అంటే ఎవరు ఏ ఆర్డర్లో ఉన్నారో ఆ 1, 2, 3, 4, 5 అన్న ఆర్డర్లో చూసుకుంటే జైస్వాల్ అందరికంటే పైన ఉండాలి కదా. మరి జైస్వాల్ ఎవరి స్థానంలో ఆడతారు? ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరక్క తలను జుట్టు పీక్కుంటున్నారంట. తలనొప్పి పెరిగిపోయిందంట మేనేజ్మెంట్కి. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదంట. అందుకనే అన్ని తలనొప్పి మాత్రలు కలిపి ఒక కషాయం తయారు చేసుకొని తాగే ప్రయత్నంలో ఉన్నారంట. ఇది నేను సేకరించిన క్రికెట్, వేడివేడి క్రికెట్ వార్తలు. ఇలాంటి వార్తలు మరిన్నితోటి మీ ముందుకు మళ్ళీ వస్తారో. అప్పటిదాకా మరి క్రికెట్ వార్తలు చూస్తూ ఉండండి. అలాగే స్టంప్ టచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వార్తలన్నింటిలో మీకు నచ్చిన వార్త ఏదో చెప్పండి. ఈ ఫార్మాట్ నచ్చిందా, ఇది కంటిన్యూ చేద్దామా, ఎస్ ఆర్ నో అని కమెంట్లో చెప్తూ, కాస్త పెద్దగా రాసినా కూడా నేను ఇబ్బంది పడను, అసలు బాధపడను, చదవడంలో ఇంకా ఆనందపడతాను. కాబట్టి ఆ పని మీరు చేసి పెడితే మరొకసారి మరొక ఎపిసోడ్ ఆఫ్ ఈ యూట్యూబ్ దర్శన్లోని కౌశికావాణిలోని ఈ క్రికెట్ వార్తలు / వార్తలతో మళ్ళీ ముందుకు వస్తారు. అప్పటిదాకా సెలవు మరి. అదియోస్ అమిగోస్.